వెల్కమ్ టు ఆల్ మై వ్యూవర్స్. ఐఎమ్ డాక్టర్ డిపి. కెరీర్ కోచ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. ఈ వీడియోలో మన భారతదేశంలో విద్యా సంస్థలలో గ్రంథాలయాల పాత్ర గురించి తెలియజేస్తాను. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో లైబ్రరీల స్థాపన, యూనివర్సిటీలు మరియు స్కూల్స్, కాలేజెస్ బై డిఫాల్ట్గా వారి యొక్క విజన్ మిషన్ ద్వారా సేవలు అందిస్తున్నారు. అయితే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి విశ్వవిద్యాలయాలు కావచ్చు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కావచ్చు, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ కావచ్చు, కస్తూర్బా గాంధీ కేజీబీ కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, ఏకలవ్య మోడల్ స్కూల్స్ కావచ్చు, అన్నింటిలో ఏ మాదిరిగానైతే మరియు ఆంధ్రప్రదేశ్లో గురుకుల స్కూళ్ళలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్కూళ్ళలో ఏ విధంగానైతే లైబ్రరీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నారో అదేవిధంగా కేజీబీ మోడల్ స్కూల్స్లలో మరియు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ స్కూళ్ళలో లైబ్రరీస్ ఎస్టాబ్లిష్మెంటు మరియు లైబ్రరీస్ రిక్రూట్మెంటు జరగాలి. ఎందుకంటే ఒక పీఈటీ మాస్టారు కావచ్చు, ఆటలు ఆడిపియాలంటే బీపీఎడ్ క్వాలిఫై పీఈటీ టీచర్గా ఎంపిక జరుగుతుంది. అలాగే ఒక ఫిజిక్స్ టీచర్ అంటే బిఎడ్ క్వాలిఫికేషన్తోని, ఎంఎస్సి ఫిజిక్స్తోని ఫిజికల్ సైన్స్ చెప్తాను. అయితే ఒక విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎలా సాధ్యమైందంటే క్లాస్లో కంటెంట్తో పాటు అదేవిధంగా అడిషనల్ నాలెడ్జ్ సంపాదించడానికి, ఏదైనా ప్రాజెక్ట్స్ వర్క్ చేయడానికి, స్వతహాగా చదవడానికి, జ్ఞానాన్ని అభివృద్ధి చెందించుకోవడానికి అన్ని పాఠశాలల్లో, అన్ని కాలేజీలలో, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు అనేటువంటిది చాలా అవసరం. ఎంత ఏ టెక్నాలజీ వచ్చినా మనిషి అనేటువంటి వారు తన మేధస్సుకు పదును పెట్టినప్పుడు, ఫిజికల్ బుక్ చదివినప్పుడు చదివి అలవాటు పెరుగుతుంది. తెలంగాణలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, రీడింగ్ మూమెంటు, రీడింగ్ కాంపెన్స్ ఎంత పెట్టినా లైబ్రరీ ప్రొఫెషనల్ లేకుండా ఎలా చదవాలో, ఏ సమాచారం వినియోగించుకోవాలో, ఎలా వెతకాలో సాధ్యం కాదు. One library professional can provide right information to the right reader at right personal way. కాబట్టి ఇక్కడ మన ఇండియాలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ లైబ్రరీలో దాదాపుగా 2500 పోస్టులు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 2500 పోస్టుల కంటే పైగా ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో చూసినట్లయితే దాదాపుగా 800 నుంచి 800 పైగా ఖాళీగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాయి. ఈ పబ్లిక్ లైబ్రరీలలో మరియు స్కూల్ లైబ్రరీలో లైబ్రరీ ప్రొఫెషనల్స్ నింపినప్పుడు గ్రంథాలయాలు జ్ఞాన కేంద్రాలుగా సమాచార వ్యాప్తికి అవకాశం ఉంటుంది. కార్పొరేట్ స్కూళ్ళలో వారు ఎలాగూ ఈ యొక్క సోషల్ లాంగ్వేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. ఇలా లైబ్రరీస్ ఉండడం ద్వారానైనా కనీసం వారు ఈ యొక్క లైబ్రరీకి వెళ్ళి ప్రాజెక్ట్ చేసుకోవడం, డిక్షనరీలో మీనింగ్ ఎతకటం, ఎస్ఎస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, క్విజ్ లాంటి ప్రిపేర్ కావచ్చు. విద్యా సంస్థలలో గ్రంథాలయం అనేటువంటిది ఒక గుండెకాయ అని చెప్పినటువంటి సంబంధం. లైబ్రరీ ఈజ్ అ హార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పారు. అంటే ఈ యొక్క హార్ట్ లేకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడవటం అనేటువంటిది చాలా బాధాకరం. విద్యా సంస్థల్లో గ్రంథాలయాలు ఉండాలి, గ్రంథపాలకులు ఉండాలి. ఉన్నప్పుడే జ్ఞానం అనేటువంటిది విద్యార్థులకి, అక్కడ పనిచేసేటువంటి
టీచింగ్ కమ్యూనిటీకి, ఎడ్యుకేటర్స్‌కి జ్ఞానం అనేటువంటిది వ్యాప్తి జరుగుతుంది. గ్రంథాలయాల స్థాపన ద్వారా, లైబ్రరీన్స్ రిక్రూట్మెంట్ ద్వారా, క్వాలిఫైడ్ లైబ్రరీ ప్రొఫెషనల్ ద్వారా లైబ్రరీ సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది. రీడింగ్ హ్యాబిట్స్ డెవలప్ అవుతాయి. అదేవిధంగా వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందుతుంది. స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటారు. స్కిల్ డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ కంటెంట్ డెవలప్మెంట్ ఇవన్నీ వస్తున్నాయి. గురుకుల స్కూల్స్లలో మనకు తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ గురుకులాల్లో రిక్రూట్మెంట్ జరిగింది. అయినా కనుక ఇంకా అన్ని పోస్టులు కలిపి 2500 పోస్టులకు పైగా ఖాళీగా ఉన్నాయి. దాంట్లో లైబ్రరీయన్ పోస్టులు కూడా దాదాపుగా 150కి పైగా ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో కూడా రిక్రూట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. నవోదయ, కేవీఎస్ లాంటి వాటిలలో రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తుంది, జరుగుతుంది. ఆ మాదిరిగానే గురుకులాల్లో జరగాలి. జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలలో 2012లో చిట్ట చివరిసారి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు 2026లో ఉన్నాం. అంటే దాదాపుగా 14 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో రిక్రూట్మెంట్ లేదు. ఇది కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. నెట్, సెట్, పిహెచ్డి క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఈ యొక్క డిగ్రీ కాలేజ్ లైబ్రరీకి ఎలిజిబుల్ ఉంటారు. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజెస్లో కూడా, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్లో కూడా అన్నింటిలో నింపినట్లయితే అక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్గా చదువుకునేటువంటి విద్యార్థులు కాంపిటేటివ్ మరియు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇంకా పబ్లిక్ లైబ్రరీస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఒక డెడికేటెడ్ రీడింగ్ ఎన్హాన్స్మెంట్ సెంటర్స్గా ఉంటాయి. ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మోడలు, కేజీబీవి, గురుకుల, గవర్నమెంట్ పబ్లిక్ లైబ్రరీస్లో అన్ని విద్యా సంస్థల్లో, ప్రభుత్వ గ్రంథాలయాలలో కనుక గ్రంథపాలకులు నింపినట్లయితే మన దేశం అనేటువంటిది జ్ఞాన భారత్గా, అదేవిధంగా జ్ఞాన తెలంగాణగా, జ్ఞానాంధ్రప్రదేశ్గా వర్ధిల్లటానికి అవకాశం ఉంటుంది. పుస్తకం వర్ధిల్లాలి. ఫిజికల్ రీడింగ్ హ్యాబిట్ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడే మనిషి మేధస్సులో కొత్త ఆలోచనలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రీడింగ్ మూమెంట్ కావచ్చు, ఆల్రౌండ్ డెవలప్మెంట్గా ఎదగడానికి ఒక మానవుడు, విద్యార్థులు, అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే ఈ యొక్క గవర్నమెంట్ అనేటువంటిది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము ఈ లైబ్రరీస్ ఎస్టాబ్లిష్మెంటు, లైబ్రరీస్ రిక్రూట్మెంటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. త్వరలోనే అటు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఆ దిశగా రిక్రూట్మెంటు అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో 1998లో, 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లైబ్రరీయన్స్ రిక్రూట్ చేయాలని చెప్పేసి పాఠశాల దశలో కాగితాల వరకే పరిమితమైంది. కానీ అది వాస్తవికంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు విద్యా వ్యవస్థలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు అనేక పోటీ పరీక్షలు మరియు ఉద్యోగ అవకాశాలను అందిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. జ్ఞానాభివృద్ధి అనేటువంటిది గ్రంథాలయాల ద్వారానే సాధ్యం. ఈ లైబ్రరీస్ అనేటువంటిది జ్ఞాన చైతన్య కేంద్రాలుగా ఉంటున్నాయి. మన భారతదేశంలో కేరళ లాంటి రాష్ట్రంలో ఎక్కువగా పబ్లిక్ లైబ్రరీస్, స్కూల్ లైబ్రరీస్ అనేటువంటి అభివృద్ధి చెంది ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా లైబ్రరీస్ ఎస్టాబ్లిష్మెంటు మరియు గ్రంథపాలకుల రిక్రూట్మెంట్ జరిగినట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా లిటరసీ రేట్లో, భారతదేశంలో లిటరసీ రేట్లో ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉంది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉంది. ఇది ఖచ్చితంగా ఈ యొక్క గ్రంథాలయాల స్థాపన, గ్రంథపాలకుల నియామకం అనేటువంటిది త్వరితగతిన నిర్ణయం తీసుకొని 2 రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నిర్ణయం జరిగిన తర్వాత దాదాపుగా ఒక 50,000 మందికి లైబ్రరీ ప్రొఫెషన్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. తద్వారా హ్యూమన్ డెవలప్మెంట్లో, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్లో, నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్లో లైబ్రరీయన్స్ పాత్ర ఎంతైనా ఉంటుంది. నైపుణ్య అభివృద్ధిలో చాలా సలహాలు, సూచనలు
సమాచారం అందించటంలో గ్రంథపాలకులు ముందుంటారు. మనకు జ్ఞాన కేంద్రము అనేటువంటిది ఎంతైనా అవసరం. ఆ దిశగా మన 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకొని భారతదేశానికే ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రాలుగా కావాలని ఆ ప్రభుత్వాల్ని కోరుకుంటూ, అదేవిధంగా అభ్యర్థులు కూడా వివిధ సందర్భాలలో మీకు ఎన్నికల సమయంలో ఇక్కడ జిహెచ్ఎంసి ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ లాంటి ఎన్నికలు కావచ్చు, ఎటువంటి ఎన్నికలు వచ్చినా ప్రజలు కూడా చైతన్యమై మా ఊరు వాడలో మా పిల్లలు చదివేటువంటి స్కూళ్ళలో లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మీరు ఆ విద్యా సంస్థలకి మీరు చెప్పినప్పుడే, ప్రభుత్వాలకు గుర్తు చేసినప్పుడే ఈ యొక్క జ్ఞాన కేంద్రాలు, లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ సర్వీసెస్ మీ యొక్క పిల్లలకు కూడా అందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రభుత్వ బాధ్యతే కాదు, తల్లిదండ్రులు కూడా ఆ దిశగా డిమాండ్ చేసినప్పుడు మా పిల్లలకు లైబ్రరీస్ ద్వారా సమాచారం అందాలనేటువంటిది ఒక డిమాండ్గా పెట్టినప్పుడే మీకు మీ ఊరు వాడలలో, స్కూళ్ళలో గ్రంథాలయాలు అనేటువంటిది నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది. ఇది సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఆ నిర్ణయాలు తీసుకొని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లైబ్రరీ సెస్ కలెక్ట్ చేస్తారు ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి. మరి అవన్నీ గ్రంథాలయ అభివృద్ధి కోసం ఉపయోగపడాలి. ఆ దిశగా మీరు ఎక్కడ ఎన్నికలు జరిగినా మీ మీ మీరు గ్రంథాలయాల ఏర్పాటు, గ్రంథపాలకుల రిక్రూట్మెంట్ గురించి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, లైబ్రరీ సైన్స్ చదివినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీరు ఆ దిశగా వివిధ సందర్భాలలో మీరు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ కావచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చే విధంగా చూసినట్లయితే ఈ యొక్క లైబ్రరీస్ డెవలప్ అయి సమాజ అభివృద్ధి కోసం తోడ్పడతాయని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా లైబ్రరీ సైన్స్ ప్రొఫెషనల్స్ గురించి ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం జరిగింది కాబట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి లైబ్రరీ సైన్స్ సబ్జెక్ట్తో పాటు జనరల్ స్టడీస్ కూడా చదువుకొని సంసిద్ధంగా ఉండాలని కూడా కోరుకుంటూ, ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఆల్ ఫ్యూచర్ లైబ్రరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.